హెవెన్ హోమ్స్ సంస్థ అసలు ఎందుకు స్థాపించాలనిపించింది? ఎలా నిర్వహిస్తున్నారు? సంస్థ బానే నడుస్తా ఉందని చెప్పాను కదండీ! హ్మ్. మాకు స్కిల్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, ఈ సంస్థ నుంచి చేయాలనేది స్టిల్ ముఖ్య ఇట్ ఈస్ ఉద్దేశ్యం. ఆన్ అలా స్కిల్స్ ఓన్లీ. వచ్చాను. తర్వాత ఈ ఇష్యూ వచ్చిన తర్వాత నాకింక దీని మీదే తీసుకున్న దగ్గర నుంచి ఇదే కంటిన్యూగా చేయాల్సొచ్చిన పరిస్థితి. హ్మ్. అంటే ఇంకది ఇప్పుడు ఈ విషయం ఎక్కడ జరిగినా కూడా నన్ను అడగటం మొదలుపెడుతున్నారు. దీని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అది. సో, ఇది ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రభుత్వాలతో చెప్పడము. ఇప్పుడు రీసెంట్‌గా కూడా మనకి తెలంగాణ ప్రభుత్వం గూడా దీన్ని అనౌన్స్ చేయటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు. సో, దాని తర్వాత అన్ని ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఒక మంచి కొత్త స్టెప్ తీసుకున్నారు ఒక మూవ్‌మెంట్. ఏంటంటే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అంటే పోలీసుల స్ట్రెంత్ తక్కువుంది గాబట్టి స్టూడెంట్స్‌ని, పోలీసుల్ని కలిపి అన్ని కాలేజీల్లో, స్కూల్స్‌లో అవేర్‌నెస్ చేయటంతో పాటు అన్ని షాపింగ్ మాల్, షోరూమ్స్ ఎక్కడ పడితే అక్కడ చెక్ చేసి ఒక స్టిక్కరింగ్ మార్క్ వేయాలి అనేదైతే ఒక పాలిసీని తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే. ఆగస్టు 15వ తారీఖున జీవీకే మాల్‌లో మొదలుపెట్టారు హుహు. స్టిక్కర్ ఎయటం. హ్మ్. సో, అక్కడి నుంచి వాళ్ళు కొనసాగించాలి. ఈ కొనసాగించాలి అంటే స్టిక్కరింగ్ గురించి చెప్తారా? వాట్ స్టిక్కర్ అండి. ఎగ్జాక్ట్‌లీ? రెడ్ ఐ స్టిక్కర్ ఉంటుంది ఓహో! దాని మీద. వాళ్ళు చెక్ చేసి ఇక్కడ లేదు. లేకపోతే రెడ్ ఆ! ఐ అని అహా! ఒక స్టిక్కర్. స్టిక్కర్ ఏస్తారు. ఇక్కడ చెకింగ్ అయ్యింది ఓహో! అనటానికి చెకింగ్ స్టిక్కర్. అయ్యి. ఆ! హ్మ్. స్పై కెమెరాలు చెకింగ్ అయ్యింది అనటానికి ఒక స్టిక్కర్ ఓకే. ఏస్తారనమాట. అంతే. సో, ఆ స్టిక్కర్ చూస్తే వి ఆర్ సేఫ్ అనుకోవాలా? సేఫ్ అనుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ చెకింగ్ అయింది అని. అంటే సేఫ్ అనుకోవడానికి అలా అని ఉండొద్దు అని కాదు. ఈరోజు స్టిక్కర్ ఏస్తారు చెక్ చేసి, రేపొద్దున్న పెట్టకూడదని లేదు గదా! అదే. మనమైతే ప్రెజెంట్ వెళ్ళొచ్చు. ఉన్న వాటిల మీద ఇది ఆల్రెడీ చెకింగ్ అయింది. వాళ్ళ సో, ఇంకా అబ్జర్వేషన్‌లో చెక్ ఉంటది. చేస్తారు. యాహ్! ఎప్పుడైనా అబ్జర్వేషన్. రావచ్చు. అబ్జర్వేషన్‌లో మనం ఇదోటి స్టిక్కర్ ఉంది అనంటే ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేయాలనేది ఒక గుర్తుకు కూడా రావాలి. అది గూడా కరెక్టే. లోపలికెళ్తున్నాము అనంటే ఇది స్టిక్కర్ ఏసారంటే ఆల్రెడీ చెక్ ఓకే. చేసారు. కానీ మనం ఇలాంటి గూడా అవకాశం జాగ్రత్త పడాలి. మనం కూడా ఉండాలి హ్మ్. అనేది ఎలక్ట్ అవ్వాలి. అంతేగాని స్టిక్కర్ ఏసారు గదా! ఇంక మనం వెళ్ళిపోవచ్చు కదా! అంటానికి లేదు. లేదు. సో, అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు మనం చేయడానికి ప్రభుత్వం చేస్తుందండి. దీనికి సంబంధించి ఒక 300 మందికి మనం కమిషనర్ ఆఫీస్‌లో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్‌కి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా వాళ్ళ ద్వారాగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం ప్రభుత్వాలు చెయ్యాలి. హుహు. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించాలి గదండీ! అవును. ఎక్విప్‌మెంట్స్ అవన్నీ కొనాలి. షీ టీమ్స్ వాళ్ళకివ్వాలి ఇవన్నీ. కేంద్ర ప్రభుత్వం కూడా నిర్భయ ఫండ్స్ ఎవ్రీ ఇయర్ ఇంత ఫండ్ అని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫండ్‌ని ఉపయోగించి ఇలాంటి వాటిలకి ప్రచారాలకి అవగాహన కార్యక్రమాలు చేయొచ్చండి. స్టేట్ గాని, సెంట్రల్ గాని. యాహ్! మరి ఆ ఫండ్ ఎందుకు మరి ఫోకస్ పెట్టట్లేదో స్టేట్స్ తెలియటం లేదు. తెలంగాణ అయితే 10 ఏళ్ల నుంచి తీసుకురాలేదు నిర్భయ ఫండ్‌ని. మరి ఆ ఫండ్ ఒకవేళ వచ్చినా ఎటువైపు మళ్లుతుందో గూడా తెలీదు. దాన్ని పూర్తి సహకారంతో కేంద్ర ప్రభుత్వం గూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సహకరించి నిర్భయ ఫండ్‌ని స్టేట్‌కి రిలీజ్ చేయాలి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా ఇలాంటివి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేసే ప్రయత్నం జేయాలి. ఎందుకంటే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఉంది. తర్వాత షీ టీమ్స్ ఉన్నారు. వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఉన్నారు. వర్తక వ్యాపార సంస్థలున్నాయి. ఇవన్నీ కూడా హోర్డింగ్స్ పెడుతూ ఉంటారు. ఆ హోర్డింగ్స్ పెట్టేటప్పుడే ఈ పక్కన వాళ్ళేసే హోర్డింగ్స్‌లోని ఆ కార్నర్‌లోని ఇదొకటి స్పై కెమెరా ఉంది అనేది మీరైతే స్టిక్కర్ ఏదైతే ఏస్తున్నారో, ఆ స్టిక్కర్ సింబాలిక్‌ని బ్యానర్‌లో ఏయడం వల్ల ఖర్చేముండదు గదా! దానికి ప్రభుత్వానికి. అవును. సో, కాపోతే అది అవగాహనొస్తుంది జనాలకి. కరెక్టే. జ్ఞాపకం చేయడం. జ్ఞాపకం యెస్. అనమాట. యూ హావ్ టు బి ఇప్పుడు కేర్‌ఫుల్. షోరూమ్‌కెళ్ళినా, షాపింగ్‌కెళ్ళినా, హ్మ్. ఎక్కడికెళ్ళినా కూడా ఆ హోర్డింగ్‌లోని అదొకటుంటే అదొక అవేర్‌నెస్ అనమాట. అవును. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం దానికేం కేటాయించేది ఖర్చు లేదు. తర్వాత సినిమా థియేటర్‌లో ఏం జేస్తున్నారంటే ప్రతి థియేటర్‌లోని కూడా వాళ్ళకి నచ్చిన యాడ్స్ ఈ మద్యపానం గురించి, వాటిలి గురించి, వేసుకుంటున్నారు తప్ప ధూమపానం ఇవ్వేస్తున్నారు గానీ ఒక బాలబాలికల విషయంలోని వాళ్ళ జోలికెళ్ళి వాళ్ళని ఇది చేస్తే గనుక ఇలాంటి శిక్షలు పడుతుంటాయి. అది గూడా గుడ్ చెప్పాలి. టచ్, బ్యాడ్ టచ్ ఎవరిని టచ్ చేయకూడదు. చిన్న పిల్లల్ని దైవంతో సమానంగా చూడాలి అనేది మహిళల్ని వాళ్ళ రక్షణ కొరకు ఇలా ఉంటుంది అనే జాగ్రత్తలు తీసుకోవాలని జెప్పేసి మనకి అక్కడ గూడా యాడ్స్ రావాలి. వుమెన్ అండ్ చైల్డ్ మీద వాళ్ళని జోలికి వెళ్ళగూడదు అన్నట్టుగా వచ్చేటట్టు యాడ్స్ జూపించాలి. సినిమా ముందర. తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ ఇప్పుడు జీహెచ్ఎంసీ బోర్డులు ప్రతి బోర్డులోని ఇది పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే కదా పర్మిషన్స్ అవును. ఇచ్చేది. ప్రతి బోర్డులోని ప్రతి ఒక్కరు స్పందించాలండి. నాకు ఇది నా డిపార్ట్‌మెంట్‌కి చెల్లదు. మీరు ఇంకో డిపార్ట్‌మెంట్‌కెళ్ళి అడగండి. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఏమో షీ టీమ్స్‌కెళ్ళండి. షీ టీమ్స్ వెళ్ళేమో ఎడ్యుకేషన్ అడగండి. ఇలా సర్క్యులేట్ చేయకుండా మనందరి బాధ్యత. ఇప్పుడు షీ టీమ్స్ ఉంటే వాళ్ళ హోర్డింగ్స్, వాళ్ళ పోస్టర్స్ పెట్టేటప్పుడు ఇది వాళ్ళ బాధ్యత కదా! వాళ్ళ కేటగిరీ ఉమెన్ సెక్యూరిటీ కరెక్టే. వింగ్‌లోకి ఉంది. దానిలోకే వస్తుంది దీని మాక్సిమం. గురించి ఇప్పుడు అన్ని విషయాలు మీరెలా అయితే కాలేజీలకెళ్ళి చెప్తున్నారో, స్పెసిఫిక్‌గా ఈ విషయం తెలీదు గాబట్టి, మీరు దీని మీద అవగాహన కల్పించాలి. దీని మీద ఒక పీపీటీ తయారు జేయాలి. దీని మీద ఒక వీడియో తయారు చేయాలి. మీరు ఎన్ఎస్ఎస్ లోగో, షీ టీమ్ లోగో యేసుకొని, మీరు ప్రచారం చేయించడం మొదలుపెట్టాలి. కరెక్ట్.
మనం ట్రైనింగ్ ఇవ్వడం అంటే మన దగ్గర ఉన్న అంతవరకు. మెటీరియల్ తో మనం ఇస్తామండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీటిని బేస్ చేసుకొని జరిగిన ఆధారాలను బట్టి వాళ్ళు ఒక పీపీటీని, ఒక వీడియోని వాళ్ళు తయారు చేసుకొని ఎన్ఎస్ఎస్ లోగో, షీ టీమ్స్ లోగో వేసుకొని మీరు కాలేజీలకి, స్కూల్స్‌కి అన్నిటికి మీ లోగోలు వేసుకొని మీరు ప్రచారం చేయాలి. అవును. కరెక్టే. సో అది ఏమన్నా ఇప్పుడు జరుగుతోందంటారా? మెటీరియల్ ఉందండి. నిన్న టీవీ ఛానల్స్ వాళ్ళందరూ ఇది జరిగింది. మెటీరియల్ అంతా మనం ఇచ్చినాము. వాళ్ళ లోగో తోటి వాళ్ళైతే ఇయన్నీ అర్థమయ్యేలాగా ప్లే ప్లే చేసుకున్నారు గదా! చేయాలి. ప్లే మరి మీరు గూడా చేస్తున్నారు. అదే చేసుకోవచ్చు కదా! కాలేజీల్లో మీ లోగోలేసుకొని హ్మ్. మీరు కూడా అదే అవును. అన్ని కాలేజీల్లో, స్కూల్స్‌లోని ప్రతి ప్రచారం కాలేజీ కూడా బాధ్యత తీసుకోవాలి. షీ టీమ్స్‌లోని ఒక వీడియో, ఒక పీపీటీ తయారు చేసి మీరే ఎళ్లి చెప్పాలి గదా! యాహ్! షీ కరెక్ట్. టీమ్స్‌ని ఇద్దరు, ఎన్ఎస్ఎస్ ఇద్దరని మీరు అనౌన్స్ చేస్తే సరిపోదు గదా! దాని నుంచి అమలు జరిగే విధంగా కాలేజీలు, స్కూల్స్‌లో అవగాహన కార్యక్రమాలు ముందు మొదలుపెట్టాలి గదండీ! అవును. ప్రతి కాలేజీలో షీ టీమ్స్ చెప్తున్నారు. ఆ చెప్తున్న భాగంలో ఇది కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి, మీరు పీపీటీని, వీడియోని తయారు చేసి వాళ్ళకి జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పే బాధ్యత షీ తీసుకోవాలి. టీమ్స్, షీ టీమ్స్. ఉమెన్ సెక్యూరిటీ వింగ్‌లోని ఇది భాగమంగా భాగం. చేసి చెప్పాలి వాళ్ళు. అవును. అలా వదిలేయకూడదనమాట. ఇదేదో సెపరేట్ సబ్జెక్ట్ మాకు సంబంధం అంటే ఇదేమన్నా నాకు సంబంధించిన సబ్జెక్టా అండి? మనందరికీ సంబంధించింది. అందరికీ సంబంధించినప్పుడు ఇప్పుడు మీడియా పాత్ర గాని, డిపార్ట్‌మెంట్‌ల పాత్ర గాని, ఎన్‌జీఓల పాత్ర గాని ప్రతి ఒక్కరు ఇది మహిళకి సంబంధించిన ఇష్యూ. మనకి తెలిసింది, నాకు తెలిసింది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసిందని నేను వదిలేయలేదు కదా! మీ అందరికీ షేర్ చేశాను. మీకు సో ఎంతవరకు మనందరం కూడా తెలిసిందో మీరు బాధ్యత స్ప్రెడ్ వహించుకోవాలి. చేయాలి. యాహ్! దాన్ని ఎలా తీసుకెళ్లాలనేది పాత్ర మీ ఇష్టము. అది మీ మీద ఉంటది. అవును. మొత్తానికి ఇదేదో మాకు తెలియని సబ్జెక్టు అని జెప్పేసి మేము బయటికి తీసుకొచ్చారు. ఎవరో ఎన్‌జీఓ తీసుకొచ్చారంటే, ఎవరు ఇది తెలిసిన దోవలో వాళ్ళు జెప్తున్నారు. ఇప్పుడు షీ టీమ్స్ నంబర్‌లు మేము ఇవ్వట్లేదా? హ్మ్. షీ టీమ్స్ ఇలా ఎళ్ళండి, కాంటాక్ట్ అవ్వండి. షీ టీమ్స్ నంబర్ తీసుకోండి. భరోసా టీమ్‌కెళ్ళి చెప్పండి. ఏ విషయం వచ్చినా గూడా మీరు ఇలా కంప్లెయింట్ ఇవ్వాలి. ఇలా ధైర్యంగా చెప్పాలి అని మేము గూడా అవేర్‌నెస్ ఇస్తున్నాం గదండీ! ఇది షీ టీమ్స్ వాళ్ళ నంబర్‌లు, వీళ్ళ నంబర్‌లు మేమెందుకు? ఈట్ల నంబర్‌లకిస్తే వీళ్ళేం చేయరు అని మేమేమైనా చెప్తున్నామా? అట్లా గాదు గదా! ఇది సమాజంలో మన పాత్ర. షీ టీమ్స్ అనేది ముఖ్యమైన పాత్ర. మన తెలంగాణకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం జేసుకోవాలి అందరూ. కరెక్ట్. మేమందరికీ జెప్తాం. 100కి డయల్ జేస్తాం. హ్మ్. లైవ్‌లో కూడా 100కి చాలా మంది డౌట్స్ ఉంటే వద్దని మేము లైవ్‌లో కూడా 100కి కాల్ చేసి వాళ్ళని హ్మ్. పిలిపిచ్చి ఇలా ఉంటుంది. అత్యవసరమైనప్పుడు ఇలా కాల్ చేయాలి. 100 ముఖ్యం అంటే ఏంటి? ఓకే. అనేది గూడా మేము పిల్లలకి కాలేజీల్లో అవగాహన కల్పిస్తామండి. అది మన బాధ్యత. బాధ్యత. అవును. ఇప్పుడు మీరు యాప్స్ ఇచ్చారు. తెలంగాణ యాప్ ఇచ్చారు. ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు. కొత్తగా వాట్సాప్ నంబర్ పెట్టారు రాచకొండ నుంచి. అవన్నీ మేము డిస్‌ప్లే ఉంటదండి. మా సోషల్ మీడియాలో చూడండి. అవును. ఎక్కడ చూసినా నా పోస్టుల్లోని ప్రతి చోట షీ టీమ్‌వే ఉంటాయి. వాళ్ళు తయారు చేసిన వీడియోస్ రాచకొండ వాళ్ళు తయారు చేసిన వీడియోసే ఉంటాయి నా ఫేస్‌బుక్‌లో. కరెక్ట్. నేను ఎవరు ఏదడిగినా కూడా వీడియోస్ షేర్ చేస్తాను. అవును. అది నా యూ ఆర్ ఆల్‌వేస్ రెస్పాన్సిబిలిటీ. అవైలబుల్. యెస్. యెస్. ఇప్పుడు యెస్. మనమిచ్చినియి కూడా మెటీరియల్లు ఈ సమస్య గురించి మీరు దీన్ని కూడా అలా తయారు చేసుకొని మీరు కాలేజీలకి, స్కూల్స్‌కి వెళ్లి ఫస్ట్ అవును. అవేర్‌నెస్ అయితే చేయొచ్చు కదా! మెటీరియల్ వచ్చేసరికి టైం పడుతుంది మనకి. మెటీరియల్ ప్రభుత్వం సప్లై చేసి ఇచ్చే లోపల, ఈ లోపల కొంత అవగాహన అవును. చేయొచ్చు కదా! షీ హోర్డింగ్స్‌లో టీమ్స్ కూడా అన్నిట్లో. యెస్. షీ టీమ్స్ కాలేజెస్ పాత్ర తోటి దానికుంది. హోర్డింగ్స్ ఉన్నాయి, స్టిక్కర్‌లు ఉన్నాయి, పోస్టర్స్ ఉన్నాయి. అన్నిట్లోని మీ షీ టీమ్ దాంట్లోని ప్రత్యేకించి స్పై కెమెరా ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను. కరెక్ట్. ప్రతి హోర్డింగ్‌లోని, పోస్టర్స్‌లోని మీ పాత్ర దాంట్లో మీరు ఇమిడి చెయ్యాలి కదా! ప్రజలకి హ్మ్. తెలియచేయాలి కదా! ఇది పాత్ర ఉంది. మీరు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ధైర్యంగా వచ్చి మాకు చెప్పండి. చెప్పండి మేము అని అని ఒక ఇది భరోసాని మీరు భరోసా ఇవ్వాలి. కాలేజీ స్టూడెంట్స్‌కి కూడా అది ఇవ్వాలి కదా! అంటే స్కూల్ స్థాయి, ఆ! కాలేజ్ స్థాయిల్లో ఇది కూడా మీరు అలవాటు ప్రవేశపెట్టాలంటారు. చేసుకోవాలి. స్పై కరెక్ట్. కెమెరా ఈ పాత్ర మనది. ఈ పాత్రని మనం ప్రతి చోట పిల్లలకి అవగాహన కల్పించాలి. ఎన్ఎస్ఎస్‌కి, స్టూడెంట్స్‌కి మనం అవేర్‌నెస్ ఇస్తే వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు అనేది మీరు మీరు చెయ్యాలి. చేయాలి. కరెక్టే. ఇప్పుడు కేవలం ప్రభుత్వం ఎందుకు కేటాయించింది? ఎన్ఎస్ఎస్ తర్వాత షీ టీమ్స్ వాళ్ళని చెయ్యాలి. వాళ్ళ లోగోలు పెట్టి మేము చేస్తాం ప్రభుత్వాలని ముందుకొచ్చాయి. చాలా అప్రిషియేటింగ్ విషయం అండి. భారతదేశంలో ఫస్ట్ టైమ్ ఇలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. మరి అది సద్వినియోగం గావాలి సరిపోవట్లేదు. గదండీ! యెస్. యెస్. సద్వినియోగం అది చేసుకోవాలి మీరు. అమలు జరగట్లేదు. అమలు అమలు చేయాలి. జరగడానికి టైం తీసుకుంటుంది. ఇంకో 10 ఏళ్ళా? ఆ! ఎంత టైం తీసుకుంటారు? ఇది అమలు జరగడానికి. ఇందులో ఏమిటండి అన్ని హోర్డింగ్స్ పెడుతున్నారు. అన్ని రకాల డిపార్ట్‌మెంట్‌లు వాళ్ళు పక్కన లోగో వేయడానికి ఏముందండి ప్రాబ్లమ్? అవును. స్పై కెమెరా ఇదొకటుంది అని స్టిక్కర్‌ని అనౌన్స్ చేయడానికి ఏముందండి? అవును. ఇప్పుడు ఇన్ని రకాల పోస్టర్‌లు తయారు జేస్తున్నారు. షీ టీమ్ స్టిక్కర్‌లో ప్రత్యేకంగా ఈ పోస్టర్ యాహ్! రిలీజ్ చేసి మార్కెటింగ్ ఎందుకు చేయట్లేదండి? పెడితే అందరికి తెలుస్తుంది గదా! తెలుస్తుంది. పబ్లిక్‌లోని. ఈ ఇష్యూ జరిగితే మాకు కాల్ చేయండి అని. అవును. అది నేనంటున్నాను. కరెక్ట్. ఇది అమలు జరగాలంటే అదొకటి మార్కెట్‌లో ఇప్పుడు షాపింగ్ మాల్స్ గాని, ప్రతి ఒక్కరు గూడా మా హాస్పిటల్‌కి రండి. మేము ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఈ పలానా బట్టల షాప్‌కొస్తే 50%, 100% డిస్కౌంట్‌లు ఇస్తాం. ఇలాంటి అని ప్రచార చెప్తున్నారు తప్ప వ్యవస్థలన్నీ కూడా హ్మ్. మా షాప్‌కొస్తే మహిళా మీకు భద్రత ఎటువంటి మా ప్రాబ్లమ్ మహిళా రాదు. భద్రత మాది. మా హాస్పిటల్‌కొస్తే మీ క్షేమం, మా క్షేమం. ఇలాంటి ప్రచారాలు మొదలుపెట్టాలి. కూడా
ఎవరైతే ఖచ్చితంగా ఇవి మార్కెటింగ్ వ్యవస్థలందరూ కూడా వీళ్ళు మార్పు జనానికి రావాలి. భరోసా ఇవ్వాలి. లేదంటే ఈ షాప్‌కి వెళ్ళామా, ఆ షాప్‌కి వెళ్ళామా, ఎక్కడ అనేది భయాందోళనతో వెళ్తున్నారు కదా! రేపు అవును. రికార్డ్ అయితే యజమాని బాధ్యత ఐ తీసుకుంటాడా? విష్ ఇది కరెక్ట్. ఎవరు మాల్స్‌లో బాధ్యత తీసుకుంటారు? హాస్పిటల్‌కి వెళ్ళాము. ఇప్పుడు రికార్డ్ అయిపోయింది. ఎవరు కంప్లెయింట్ ఇవ్వాలి? ఇదంతా మెంటల్ టెన్షన్ ఎవరు పడతారు? బాధ్యత డాక్టర్ తీసుకుంటారా? ఇదంతా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటారు. తర్వాత ఫ్యామిలీ సఫర్ అవ్వడం. అవును. ఒక ఇప్పుడు యూఎస్‌లో ఈ మధ్య ఒక కేస్ అయింది గదా! మీరు దాని గురించి మన చాలా ఇండియా వాళ్ళే యూఎస్ ఎళ్లి యూఎస్ అది ఎళ్లి కొన్ని వేల మందిని రికార్డ్ చేశారు. డాక్టర్స్ ఒక హోటల్స్‌లో డాక్టర్ డాక్టరేనండి. ఆయన కూడా. డాక్టర్లు ఇక్కడ మనకి నిజామాబాద్‌లో జరిగింది కూడా హ్మ్. స్కానింగ్ సెంటర్‌లోనే జరిగింది. దాని మీద హ్మ్. కలెక్టర్ గారు స్పందించారు. కమిటీ ఏసారు. దాన్నన్నారు. నెక్స్ట్ ఇలాంటి కేసులొస్తున్నాయి. ఆ రోజు న్యూసొస్తుంది. ఎండింగ్ ఏం మర్చిపోతున్నాం చేస్తున్నారని ఎండింగ్ ఆ కేసు ఏంటనేది తెలియడం లేదు. ఎలాంటి న్యూస్ శిక్ష పడింది? హ్మ్. శిక్ష పడిందా? వాళ్ళు జైలుకి పంపించారా? బెయిల్ మీద రిలీజ్ అయ్యారా? ఏంటి అనేది కూడా ప్రచారం చూపించాలి గదా! చూపించాలి. యెస్. చూపిస్తేనే అది బయటకొస్తది. నెక్స్ట్ అది ఫస్ట్ అది ఏంటి ఇలా పెట్టారు, ఇలా జరిగింది, ఇంతమంది రికార్డ్ అయ్యారు అనేది మాత్రం చెప్తున్నారు తప్పించి, అది దానికి ఏం చేశారు అనేది మళ్ళీ పర్యవసానం పర్యవసానం ఏం చేశారు అనేది ఎక్కడా కూడా లేదు ఇప్పటి వరకు రికార్డ్‌లో. అవును. ఆ! రికార్డ్‌లోనే లేదు. రికార్డులో చూపించట్లేదు. రికార్డులో అసలు మెయింటైన్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓహ్! ఇప్పుడు మిస్సింగ్ కేసులున్నాయండి. ఈ సంవత్సరం ఒక 100 మిస్ అయిపోయారు అనుకుందాం. హ్మ్. 100 మంది మిస్ అయ్యారంటే ఇప్పుడు రేటింగ్ పెరుగుతుంది గదా! క్రైమ్ గాని, చిల్డ్రన్స్ పెరుగుతుంది. మీద వుమెన్ మీద క్రైమ్ పెరుగుతుంది. ఆడపిల్లలు మహిళల సంఖ్య తగ్గిపోతుంది అవును. భారతదేశంలో. మరి ముందు ముందు చాలా వ్యవస్థ దెబ్బతింటుంది గదండీ! దీని మీద రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి మొన్న ఎందుకు ఆంధ్రాలో సాగించట్లేదు? పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఆడపిల్లలు మిస్ అయిపోతే ఒక ఆడపిల్లని వెతికి తీసుకొచ్చారట. ఎక్కడో కాశ్మీర్‌లో దొరికిందట ఆ అమ్మాయి. సో, ఆ! ఒక్కరితో కాదు అసలు మిగిలిన వాళ్ళ సంగతేమిటి? అది రిపోర్ట్ వాళ్ళివ్వాలి. ఇప్పుడు ఆ! ఇంతమంది మాకు ఇంటెలిజెంట్ బ్యూరో ఉంది. ఇంతమంది మిస్ అవుతున్నారు అనేది అనౌన్స్‌మెంట్ మీరు చేస్తున్నప్పుడు, మళ్ళీ ఎంతమందిని మీరు రికవర్ చేస్తున్నారు? అసలు పిల్లల్లో మిస్ అయిన వాళ్ళలో పిల్లలెంతమంది? పెద్దవాళ్ళెంతమంది? ఏ ఏ కేటగరీలో వాళ్ళు మిస్ అవుతున్నారు సమస్యల మీద? అదే. అనేది గూడా మీరు వివరణ ఒక అసలు రికార్డ్ ఉండాలి సరైన గదా! రికార్డ్ గాని, ఒక వెబ్‌సైట్ గాని ఏమైనా ఉందా అంటే, ఏ ఉందా? రోజు ఏం జేస్తుంది ప్రభుత్వం అనేది ఎవరికైనా తెలుసా? ఎవరికి నచ్చినట్టు ఇంతమంది మిస్ అయ్యారు. ఇంతమంది అది రే న్యూస్‌లో చూడడమే మనం. రేపు గురయ్యారు. ఇంతమంది పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటమే గాని సరైన రిపోర్ట్ అనేది వాళ్ళు వెబ్‌సైట్ గాని, ప్రభుత్వ పరంగా దాన్ని ఇంత తగ్గించాము. ఈ సంవత్సరం ఇంత తగ్గింది అనేది ఎక్కడా లేదు. మరి తగ్గడం అన్నది ఎప్పుడూ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ విషయంలో? ప్రతి సంవత్సరం పెరుగుతుంది కానీ, తగ్గుముఖం అనేది ఎక్కడా లేదు. అవును. దీని మీద వాళ్ళ పాత్ర ఎంత ఉన్నది అనేది మీకిక్కడే అర్థమవుతుంది. కరెక్ట్.